బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు జగన్ చేరుకోగా ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. పోలీసులను నెట్టి ముందుకొచ్చే ప్రయత్నం చేయడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తానొస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని గతంలో జగన్ కోరిన విషయం తెలిసిందే. అయితే జగన్ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు బల ప్రదర్శనకు యత్నించారు. ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు రాగా జగన్ రావడంతోనే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా హడావుడి చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు రాగా చివరిసారిగా 2020 జనవరి 10న జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు జగన్ చేరుకోగా ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. పోలీసులను నెట్టి ముందుకొచ్చే ప్రయత్నం చేయడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తానొస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని గతంలో జగన్ కోరిన విషయం తెలిసిందే. అయితే జగన్ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు బల ప్రదర్శనకు యత్నించారు.
ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు రాగా జగన్ రావడంతోనే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా హడావుడి చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు రాగా చివరిసారిగా 2020 జనవరి 10న జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్ చేరుకోవడంతోనే అక్కడ వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, హైకోర్టుకి వెళ్లడం ఎగ్గొట్టడంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే ఈ ప్లాన్ రచించారు అంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నాంపల్లి కోర్టులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి హాజరుకు సంబంధించి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకోవటం, అక్కడ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే వైసీపీ కార్యకర్తలు చేశారని చెప్పాలి. ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు హడావుడి సృష్టించారు. పోలీసులను నెట్టి అక్కడి నుంచి ముందుకు వచ్చే ప్రయత్నం చేయడంతో అటు పోలీసులకు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని గందరగోళ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు హాజరు కాకుండా మినహాయింపు అడుగుతూ వస్తా ఉన్నారు. దాదాపుగా 6 ఏళ్ల కాలంగా ఆయన కోర్టుకు హాజరు కానటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అన్నటువంటి ఒక సాకును చూపించి ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాను అడ్డు పెట్టుకొని కోర్టుకు హాజరు కాకుండా ఉండాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ క్రమంలోనే ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున ముందుగానే సమాచారం ఇచ్చి వైసీపీ శ్రేణులందరినీ కూడా అక్కడకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు తరలించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పెద్ద ఎత్తున హడావుడి చేయడం ద్వారా తాను కోర్టుకు గనక హాజరైతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని, అందుకనే తాను మినహాయింపు కోరతా ఉన్నానన్నటువంటి ఒక సాకును చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అక్కడ వైసీపీ కార్యకర్తలతోటి ఒక ఓవర్ యాక్షన్ చేయించారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. తాను వస్తే భద్రతాపరమైనటువంటి సమస్యలు తప్పవంటూ అందుకే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఇవాళ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ కు సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే జగన్ అభ్యర్థులను ఏసీబీ కోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా తోసిపుచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ తిరిగి ఆ వైసీపీ కార్యకర్తల చేత ఒక బల ప్రదర్శన కార్యక్రమాన్ని చేశారని టీడీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తామని. ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే జగన్ రావడంతో అక్కడ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా హడావుడి సృష్టించడం, దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటం, 6 ఏళ్ల తర్వాత ఆయన ఈ విచారణకు రావటం, చివరిగా మనం చూసుకుంటే 2020 జనవరి 10వ తారీఖున ఆయన చివరిసారిగా ఆయన కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నాంపల్లి కోర్టు విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరయ్యారు. అయితే అక్కడ తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయించాలని గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి కోర్టు వస్తా ఉన్నారు. అయితే కంపల్సరీ హాజరు కావాల్సింది అని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరయ్యారని చెప్పాలి. అయితే భవిష్యత్తులో ఈ వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు పొందాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్ కి వైసీపీ శ్రేణులను తీసుకురావడం, అక్కడ గందరగోళ పరిస్థితిని సృష్టించడం, తాను ఎప్పుడు వచ్చినా కూడా ఇదే విధంగా జరిగింది, పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు, క్రౌడ్ పుల్లర్ అవుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయని ఒక సాకును ప్రజెంట్ చేసే ఏకైక ఉద్దేశంతో ఇవాళ అక్కడికి వైసీపీ కార్యకర్తలు తరలించినట్లుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే
తెలంగాణ ప్రాంతంలో వైసీపీ పార్టీ ఎక్కడా కూడా లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఒక పక్కా వ్యూహంతో అక్కడికి వైసీపీ కార్యకర్తలు బేగంపేట ఎయిర్పోర్ట్ కు తరలించారన్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి ప్రస్తుతం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకున్నటువంటి హంగామా కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల మధ్య తోపులాటలు కావచ్చు, ఈ నేపథ్యంలో అసలు అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు నిజంగా వైసీపీ కార్యకర్తలేనా, లేదంటే వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళ, లేదంటే హైదరాబాద్ ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఈ జిల్లాల నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు తరలించారా? ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.